అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది సొంత కుటుంబం చేత వెలివేయబడిన వారు ఉన్నారు, తృణీకరించబడిన వారు ఉన్నారు. అందరి మధ్యన ఇట్లా మీ బంధువులే మిమ్మల్ని వేలెత్తి చూపి మీరంతా మీ బ్రతికెంత అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంగమా, మన జీవిత అనుభవాల్లో కొన్ని బంధాలు కొంతమట్టుకు మాత్రమే మనతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందరూ ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అందరూ ఎందుకు మనల్ని ప్రేమిస్తారు, సడన్గా ఎందుకు మనల్ని ద్వేషిస్తారో మనకే అర్థం కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రేమిస్తూ ఉంటారు. డబ్బున్న వారిని ఒకలాగా, డబ్బు లేనంటి వారిని ఒకలాగా, పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని ఒకలాగా, ఏమీ లేనంటి వారిని మరొకలాగా ఈ ప్రపంచం చూస్తూ ఉంటుంది. మనల్ని బాగా ప్రేమించాలంటే మన దగ్గర అన్నీ ఉండాలి. మన దగ్గర ఏమీ లేకపోతే ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో మనకే తెలియదు. అందుకే బంధాలను నమ్ముకునే కంటే బాధల నుంచి విడిపించగలిగిన ప్రభు మీద ఆధారపడడం చాలా ఉత్తమని ఒక దైవజనుడు ఈరోజు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దైవజనుడైన దావీదు అనుభవంతో రాస్తున్న మాట, కీర్తనల భాగము 27వ కీర్తన 10వ మాట చదవగలిగితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఎంత స్పష్టమైన మాట తెలుసా? తల్లిదండ్రులు విడిచినను. సర్వసాధారణంగా పిల్లల్ని ఎప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టరు. ఆఖరికి నిద్రలో కూడా పదే పదే పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత దినాల్లో ఏ బంధాన్ని మనం నమ్మడానికి లేదు. వాళ్ళందరూ నాతో జీవితాంతం ఉంటారండి, వారు నన్ను ప్రేమిస్తారండి అని చెప్పడానికి లేదు. ఈరోజు ప్రేమకి, బంధాలకి వారంటీ, గ్యారంటీ రెండూ లేవు. కానీ పూర్తిగా మనల్ని ప్రేమించగలిగిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే అది మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు మాత్రమే. దావీదు మహాభక్తుడు అంటున్నాడు కదా, తల్లిదండ్రులు విడిచినను. ఈ ప్రపంచంలో ఏ బంధము శాశ్వతం కాదు. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు, కానీ దేవుడు మాత్రం తన పిల్లలను చేరదీసే దేవుడు ఆయన. చేరదీయడం మాత్రమే కాదు, వారు విలువని పెంచగలిగిన దేవుడు ఆయన. ప్రియ సంగమా, ఈరోజు చాలా మంది నిన్ను విడిచిపెట్టారని గుండెల్లో కుమిలిపోతున్నాం కదా. కొంతమంది తల్లి అంటారు, అన్న నా భర్త నన్ను విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు, నా భార్య నన్ను మోసం చేస్తోంది, నా పిల్లలు నన్ను అవసరానికి వాడుకుంటున్నారు, తర్వాత నా అవసరం తీరాక కనీసం నన్ను గౌరవించట్లేదు. చాలా మంది ఈ మధ్య కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువైపోయాయి. కొంతమంది ఏమంటారంటే, గతంలో నన్ను బాగా ప్రేమించవరన్నా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, గతంలో నా మాటకు చాలా విలువిచ్చేవారు, ఇప్పుడు నా మాట కూడా విలువివ్వట్లేదు, గతంలో నా చేతులు ఇట్లా ప్రమాణం చేసి జీవితాంతం నాతో కలిసి ఉంటానన్నారు, నా వెనకాల నిలబడతానన్నారు, నాకు భరోసాగా ఉంటానన్నారు. కానీ ఈరోజు మా బ్రతుకులు ఒంటరి బ్రతుకులు అయిపోయాయి. నిజంగా మనుషులు ఎందుకు ఇంత మోసం చేస్తారని వదిలేసిన వారి కోసం పదే పదే తలచుకొని బాధపడుతున్నారున్నారు. ప్రియ సంగమా, అనుభవంతో చెప్తున్నాను. పరిచయలోకి వచ్చిన తర్వాత ఇదే చేతుల్లో చాలా మంది చేతులు సన్న మాట్లాడి తెలుసా, మీరు ముందరుండండి, మీ వెనకాల నేను ఉంటానన్నారు. కానీ వెనకాల నుండి గోతులు తవ్విన వారు చాలా మంది ఉన్నారు, విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు, మోసం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అనుభవాల మధ్యన ఒక దైవజనుడిగా నేను నేర్చుకున్న అనుభవం ఏంటో తెలుసా? మనుషులు విడిచిపెట్టినా, మనుషులు మాట తప్పినా మనం ఆరాధిస్తున్న దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు కొంతమంది స్టేటస్లు చూస్తున్నా, మేము ఒంటరివారం అయిపోయామండి, మమ్మల్ని మోసం చేశారని కొంతమంది వారి బాధని వాట్సాప్ స్టేటస్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రియ సంగమా, నువ్వు అలాంటివి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు విడిచిపెట్టినా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు నిన్ను అంటుకట్టుకుని ఉంటాడన్న సంగతి ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. మనుషుల ప్రేమలు మారతాయి, మనుషుల హృదయాలు మారతాయి, కానీ నిన్ను నన్ను సృజించిన దేవాదేవుని హృదయం ఎప్పటికీ మారదు. అందుకే మందను మేపుతున్న దావీదు, కుటుంబ ప్రేమను పొందుకోలేని దావీదు, ఒక్కడిగా అరణ్యములో ఉండిన భక్తి చేస్తున్న దావీదు మీద దేవుని కనుదృష్టి పడింది. ఎవరు విడిచిపెట్టినా దేవుడు దావీదుని విడిచిపెట్టకుండా అభిషేకించి ఒక ఘనమైన సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అసలు దావీదు ఎప్పుడు అడగలేదు, ప్రభా నన్ను రాజు చేయి ప్రభా, నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి ప్రభా అని అడగక మునిపే తండ్రి స్థానంలో ఉన్న దేవాది దేవుడు దావీదుని హెచ్చించాలని కోరుకున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీకు నాకు దేవుడే తండ్రి, నీకు నాకు దేవుడే తల్లి, స్నేహితుడైనా దేవుడే, ప్రియ సంగమ బంధువైనా దేవుడే. మీరు ప్రభు మీద ఆధారపడితే ఆయన మిమ్మల్ని గాయపరిచే దేవుడు కాదు, చేరదీసుకునే దేవుడు. వాక్యం అంటది కదా, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు ఆయన. విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సంగమా, అనుభవంతో చెప్తున్నాను, రెండు చేతులు జోడించి, అన్ని బంధాలు శాశ్వతం మనతో ఉండవు. ఏ రోజు మనుషులు ఎట్లా మారుతారో మనం అంచనా వేయలేం. కొంతమంది ఏమంటారు తెలుసా, మెల్లిగా వదిలేద్దాంలే, సైలెంట్గా మనం వారిని విడిచిపెడదాం. సడన్గా విడిచిపెడితే ప్రపంచం ఏమనుకుంటుంది, మనం విడిచిపెట్టినట్లు వాళ్ళకు కూడా తెలియకూడదు, సైలెంట్గా మనం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోదామని కొంతమంది కుటుంబాలు మన కోసం ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. ప్రియ సంగమా,
మనుషులు ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏ బంధము శాశ్వతం కాదు. కొంతమంది ఉండాలని కోరుకున్న ఆయుష్ కూడా శాశ్వతం కాదు. కొన్నిసార్లు మనం ప్రేమించేవారే ఏదో ఒక చిన్న చిన్న పరిస్థితుల ద్వారా మరణం వచ్చి, లేకపోతే కొన్ని సమస్యల ద్వారా మనకి మెల్లిమెల్లిగా దూరం అయిపోతున్నా, ఈరోజు నేను అంటాను, ప్రభు మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మీద ఆనుకుని బ్రతకండి, ప్రభు వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ధనం ఉంటే ప్రేమించే వారి కోసం పదే పదే ఆలోచించకండి. ఉద్యోగం ఉంటే మనల్ని అభిమానించే వారి కోసం పదే పదే ఆలోచించకండి. ఆరోగ్యం ఉంటే మనతో కలిసి తిరిగే వారి కోసం పదే పదే ఆలోచించకండి. పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించగలిగిన ఒకే ఒక్క దేవుని కోసం మీరు ఆలోచించగలిగితే ఈరోజు మిమ్మల్ని నా ప్రభు సింహాసనం ఎక్కిస్తాడు. ధైర్యంగా ఉండండి. కొంతమంది ఒంటరి వారిగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఈరోజు నా గుండెల మీద చేతులు వేసుకొని చెప్తాను, మీరు ఒంటరి వారు కాదు. ప్రభు మిమ్మల్ని చేరదీసుకున్నాడు. మీ ప్రార్థన వింటున్నాడు. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు 100% దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? రోగము మనకుండే భోగానంతా తొలగిస్తుంది. రోగిగా మార్చబడిన తర్వాత నా చుట్టూ ఉండే జనం అందరూ చల్లాచెదరైపోయారు. నన్ను ప్రేమించే స్నేహితులు చల్లాచెదరైపోయారు. నన్ను అభిమానించే కొంతమంది పొలిటికల్ నాయకులు చల్లాచెదరైపోయారు. వారు వెళ్ళిపోవడమే కాదు, నా బ్రతుకులో లేనిపోయిన అబండాలు వేశారు. వాడు చేసిన పాపాల వల్ల వాడు ఎప్పుడూ చచ్చిపోవాలి, ఇంకా బ్రతుకున్నాడేంటి అని హేళన మాటలు మాట్లాడారు. కొంతమంది నన్ను చూడ్డానికి వచ్చిన వారు, ఎందుకండి తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అప్పుల పాలు అయిపోతారు, ఇంకెందుకు వదిలేచ్చు కదా అబ్బాయిని అని పలు రకాల సలహాలు ఇచ్చారు. ఇన్ని పరిస్థితుల మధ్యన దేవుని కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు. అందరూ మమ్మల్ని మర్చిపోయారు. మెల్లిమెల్లిగా కొంతమంది నా కోసం ప్రార్థించడం కూడా మానేశారన్న సంగతిని విన్నాను. ప్రియ సంగమా, ఎంతమంది నన్ను మర్చిపోయినా, ఎంతమంది విడిచిపెట్టినా ప్రభు మాత్రం విడిచిపెట్టలేదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మిమ్మల్ని నా ప్రభు విడిచిపెట్టడు. దుఃఖపడకండి. ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన వారి కోసం పదే పదే ఆలోచించకండి. మీకోసం వెనకాల గోతులు తవ్వుతున్న వారి కోసం పదే పదే ఆలోచించకండి. వాటన్నిటినీ పక్కన పెట్టి నా ప్రభు నాకున్నాడు, ఆయనే నాకు దిక్కని మీరు ప్రభు వైపు చూడండి. అందరూ చూస్తుండగానే నా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒకప్పుడు నేను ఒంటరిగానే బ్రతికాను. 7 సంవత్సరాలు ప్రభు దగ్గర ఒంటరిగా ప్రార్థన చేశాను. ప్రపంచానికి నా సాక్ష్యం తెలిసినా నన్ను పిలవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. అయినా కానీ, ప్రభా, మనుషులు నన్ను మర్చిపోయినా పర్లేదయ్యా, నీకొక్కడికి గుర్తుంటే చాలు ప్రభా అని దేవుని మందిలో గడిపాను. మరలా అనేక మందికి నా పేరు వినిపించేలాగా ప్రభు నిలబెట్టుకున్నాడు. అదే ధైర్యంతో అంటున్నాను, ఒకానొక సమయాన్ని దేవుడిని దీవించబోతున్నాడు. నిన్ను విడిచిపెట్టు. పడిపోతున్న మన చేతులను దేవుడు పట్టుకున్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అందరూ ప్రభు రెక్కల చాటు ఉన్నారన్న సంగతి ఎన్నడూ మర్చిపోకండి. మీ కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.